వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎన్డీఏలో కీలక పరిణామం, ఇరకాటంలో మోదీ. నిజంగా ఇది నిజం. మోదీ కాస్త ఇబ్బందిలో పడిపోయారు. ఎవరి వల్ల పడిపోయారు? ఊహించిందే. ఎన్డీఏలో నితీష్ కుమార్ కారణంగా మోదీ ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నితీష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్న మాట వాస్తవం. ఆయనకున్న సంఖ్యాబలం కారణంగా ఆయన, చంద్రబాబు నాయుడు వీరి సంఖ్యాబలం కారణంగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం నిలకడగా ఉందన్నమాట అందరికీ తెలిసిందే. అయితే నితీష్ కుమార్ ఎప్పుడు ఎలాంటి రాజకీయాలు చేస్తారో తెలియదు. ప్రస్తుతం బీహార్లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. బీజేపీ కంటే తక్కువ సీట్లు వచ్చిన నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మిత్రధర్మం పాటించిన మోదీ ఆయన్ని సీఎం చేశారు. బడ్జెట్లో కూడా బీహార్కు పెద్ద ఎత్తున బలాలిచ్చారు. కావాల్సినంత మర్యాద అన్నీ ఇస్తున్నారు. కానీ నితీష్ కుమార్ జిత్తుల మారి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఎప్పుడు ఏ పార్టీని ప్రేమిస్తారో అందరికీ పెద్ద డౌట్ అనుమానం. ఎందుకంటే ఆయనకి ఎలాగైనా వ్యవహరిస్తారు. ఆయనకు కావాల్సింది సీఎం కుర్చీ. అయితే ఈసారి వినూత్నమైన పంథాలో నితీష్ కుమార్ రాజకీయం నడిపిస్తున్నారు. మరో కొన్ని నెలల్లో, అంటే ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్నాయి. మళ్ళీ ఎన్నికలు వస్తే, బీజేపీ కంటే తక్కువ సీట్లు వస్తే తనను ముఖ్యమంత్రి చేస్తారా అన్న డౌట్ ఆయనకు వచ్చింది. చేయరన్న నమ్మకం ఆయనకు కలిగినట్టుంది. అందుకే తన కొడుకు నిశాంత్ ద్వారా ఆయన కొత్త రాగం అందుకున్నారు. ఇప్పుడు నిశాంత్ ఒక కొత్త పాయింట్ తీసి బీజేపీని ఇరకాటంలో పడేశారు. అదేంటంటే, వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా నితీష్ కుమార్ పేరే ప్రతిపాదించాలని, నితీష్ సీఎం అభ్యర్థిగా ఉండాలని, నితీష్ కుమార్ సీఎం అభ్యర్థిగానే ప్రచారం చేయాలని నిశాంత్ బాగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్య ఆయన రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉన్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉన్నా, బీజేపీ కంటే తక్కువ సీట్లు వచ్చినా మళ్ళీ సీఎం కావాలన్నదే నితీష్ కుమార్ అభిప్రాయం, ఆయన ప్లాన్. అయితే బీజేపీ ఏం చేయబోతుంది? వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా నితీష్ కుమార్ని తెర మీదకు తీసుకొస్తే మళ్ళీ ఎన్డీఏ అభ్యర్థి అధికారంకి వచ్చే పరిస్థితి ఉంటే నితీష్ కుమార్కు నామమాత్రపు సీట్లు వస్తాయి. మరి ఆయన్నే అభ్యర్థిగా, ఆయన్నే సీఎంగా చేయాలా అన్నది ఇప్పుడు బీజేపీ ముందున్న ప్రశ్న. ఇప్పుడు నితీష్ కుమార్ పెట్టిన కొత్త డిమాండ్కు మోదీ ఎలా స్పందిస్తారు? అనుకూలమా, సానుకూలమా? అనుకూలమైతే నితీష్ కుమార్ పేరు మళ్ళీ సీఎంగా ఖరారు చేస్తారు. ఒకవేళ ప్రతికూలమైతే కేంద్రంలో మోదీకే ఇబ్బంది. ఆయన ఎప్పుడైనా అలుగుతారు. నితీష్ కుమార్ ఎప్పుడు ఎటువైపు చూస్తారో ఎవరికి తెలియదు. రాజకీయ జిత్తుల మారి తన డిమాండ్ నెరవేర్చుకునేందుకు ఆయన ఏమైనా చేస్తారు. ఇప్పుడు ఎన్డీఏలో ఇదే ప్రకంపనలు రేపుతోంది.